నమస్తే అండి. సో, ఈ వీడియోలో మనం ఇప్పుడొచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి గదా! దీంట్లో ఐటీ కంపెనీస్ మేజర్‌గా మనం రెగ్యులర్‌గా కవర్ చేసే ఐటీ కంపెనీస్ తాలూకా రిజల్ట్స్‌ని, ఇంకా ఫ్యూచర్ అవుట్‌లుక్‌ని కంపేర్ చేద్దాం. దాని తర్వాత దాని తాలూకా టెక్నికల్ అనాలిసిస్ కూడా చేద్దాం. అంటే ఇప్పుడు ఏ స్టాక్ కొంటే మనకి హయ్యర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏది కొంటే మనకి రిస్క్ ఉంది, అది కూడా మనం చూద్దాం. సో, వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా కంపేర్ చేసి చూడాలో అనేది ఐడియా వస్తది. సో ఈ డేటా నేను తీసుకుంది స్క్రీనర్ దగ్గర నుంచి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న డేటా స్క్రీనర్ దగ్గర నుంచి. ఇది మీరు కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు టీసీఎస్ గమనిస్తే మీకు డబుల్ డిజిట్ గ్రోత్ ఉంది. సో పిఈ 15 చాలా ఫాలో అయింది, అన్ని డబుల్ డిజిట్ గ్రోత్ బాగానే ఉంది. ఇన్ఫోసిస్ అన్ని డబుల్ డిజిట్ గ్రోత్ బాగానే ఉంది, పిఈ కూడా 15కి వచ్చింది ఇన్ఫోసిస్. నెక్స్ట్ హెచ్సిఎల్కి వస్తే సింగిల్ డిజిట్ గ్రోత్. సో కంపేర్ టు ఈ మూడిట్లో హెచ్సిఎల్ టెక్ వీక్, టీసీఎస్ ఇన్ఫోసిస్ కవర్ చేస్తే ఇన్ఫోసిస్ బెటర్. మార్జిన్స్ పరంగా చూసుకున్నా సరే 21% నెట్ ప్రాఫిట్ కాబట్టి ఇది కూడా కొంతలో కొంత బెటర్. ఓవరాల్ గా టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ బెటర్. ఇప్పుడు ఫస్ట్ ఈ 3 మేజర్ కంపెనీస్ కవర్ చేద్దాం. సో ఈ మేజర్ కంపెనీస్ లో వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీకు తెలిసింది ఏ ట్రాన్స్ఫర్మేషన్ అన్ని అవుతుంది ఐటీ కంపెనీస్. ఇంకా ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్. సో ఇప్పుడు టీసీఎస్ వాళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే, మనం కిందకి వెళ్ళి చూస్తే కాన్ కాల్స్ లో, రీసెంట్ కాన్ కాల్స్ లో టీసీఎస్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు రీజన్ ఇచ్చారు. సో మెజారిటీ వీళ్ళకున్న ఎంటర్ప్రైజెస్ అంటే ఆర్డర్స్ వచ్చే కంపెనీస్ ఉంటాయి కదా, క్లయింట్స్, వాళ్ళందరూ ఇప్పుడు ఏఐ మీద ఫోకస్ చేశారు. సో ఏ రిలేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్తున్నారు దాని రిలేటెడ్ గా. సో అందుకని చెప్పేసి వీళ్ళు కూడా ఫ్యూచర్ కోసం అని చెప్పేసి ఓపెన్ ఏఐ ఇంకా ఏఎండితో పార్ట్నర్షిప్ అయ్యారు. అయితే ఈ పార్ట్నర్షిప్ ఇప్పుడు కాదు, ముందే చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలాగైతే మనకి హై గ్రోత్ కంపెనీస్, మీకు కోఫోర్జ్ ఐడియా ఉంటుంది, ఎంకోరా అనే కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్. పర్సిస్టెంట్ అలాగే ముందే పార్ట్నర్షిప్ చేసుకుని వాళ్ళు ఏకంగా ఏ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ అయిపోయాయి వాళ్ళవి. సో ఆ విధంగా మా ఫ్యూచర్ అగ్రెసివ్ లేదు. టీసీఎస్ అనేది ఆలోచన అగ్రెసివ్ గా లేదు, అందుకని ఇందులో గ్రోత్ లేదు టీసీఎస్ లో. సో మనం గ్రోత్ గట్ట కావాలంటే మనం టీసీఎస్ ని అంతగా చూడడం అనేది అంత యూజ్ ఏమి లేదు. కానీ ఇప్పుడున్న క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే బాగానే వచ్చాయి. అందుకే క్వార్టర్లీ రిజల్ట్ బాగానే వచ్చినా మార్కెట్ అంతగా అప్రిషియేట్ చేయట్లేదు దీన్ని. అంటే స్టాక్ ఏం పైకి వెళ్ళట్లేదు, స్టాక్ అలా కిందకే వెళ్తుంది. సో అందువల్ల టీసీఎస్ ని మనం పక్కన పెడదాం, ఇన్ఫోసిస్ కొందాం. ఇన్ఫోసిస్ బాగానే ఉంది, రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇందులో కూడా సేమ్ ప్రాబ్లం. ఇందులో కూడా అంతే. కాకపోతే ఇన్ఫోసిస్ కొంతలో కొంత బెటర్ ఏంటంటే టీసీఎస్ కానీ ఏం చెప్పిందంటే, వీళ్ళవి ఆర్డర్ బుక్స్ క్లయింట్స్ గట్ట ఉన్నారు కదా, ఈ యూరోప్ లో మార్కెట్ స్టెబిలైజ్ అయింది కొంత. ముందు లాస్ట్ ఇయర్ లో యూరోప్ లో ఉన్నంత స్ట్రెస్ ఇప్పుడు అక్కడ లేదు. సో అక్కడ బ్యాంకింగ్, టూరిజం ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఇన్ఫోసిస్ లో కొంతలో కొంత గ్రోత్ ఉంటుంది అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. ఓకే, సో ఇన్ఫోసిస్ కాకపోతే స్టాక్ ప్రైస్ ఎప్రిషియేట్ అవ్వట్లేదు. కాకపోతే ఇంకో ఇన్ఫోసిస్ లో ఒక పాజిటివ్ ఇంకోటి కూడా ఉంది ఏంటంటే, వీళ్ళు ఏఐ రిలేటెడ్ గా కొన్ని లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అవి పైలట్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు ప్రొడక్ట్సే లాంచ్ చేస్తారన్నమాట. సో చూడాలి ఇప్పుడు ఏఐ రిలేటెడ్ గా వీళ్ళకి రెవెన్యూ నెక్స్ట్ క్వార్టర్ కానీ లేకపోతే ఆ తర్వాత క్వార్టర్ లో వస్తాయా, నెక్స్ట్ క్వార్టర్ లో ఏమైనా రిజల్ట్ ఉంటుందో చూడాలి. సో నెక్స్ట్ క్వార్టర్ లో ఒకవేళ వీళ్ళకి ఏఐ స్పెసిఫిక్ గా సర్వీస్ రిలేటెడ్ ఇప్పుడు ఎంత రెవెన్యూ వచ్చినా ఎవరు దాన్ని పట్టించుకోరు ఇప్పుడున్న సినారియోలో. ఏఐ రిలేటెడ్ గా వీళ్ళకి ఏమైనా రెవెన్యూ పెరుగుతుందంటేనే దాన్ని పాజిటివ్ గా చూస్తారు మార్కెట్. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్సిఎల్. హెచ్సిఎల్ అయితే కంప్లీట్లీ వీక్, ఈ క్వార్టర్ లో కంప్లీట్లీ వీక్. వీళ్ళు గైడెన్స్ కూడా తగ్గించారు, ఆర్డర్ ఇన్ఫ్లో కూడా పెద్దగా ఏం పెరగలేదు. సో కంప్లీట్ గా వీక్ హెచ్సిఎల్ టెక్ అయితే. సో హెచ్సిఎల్ టెక్ ఏం చెప్తున్నారో చూద్దాం ఫోన్ కాల్లో. సో క్లయింట్స్, వీళ్ళకున్న క్లయింట్స్ ప్రాజెక్ట్ సైజెస్ తగ్గించారు. సో ఇంకా డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది తగ్గిపోయింది. సో అది ఏంటంటే అక్కడ ఎవరైతే ఈ క్లయింట్స్ ఉన్నారో ఇప్పుడు యుఎస్ లో కానీ లేకపోతే యూరోప్ లో కానీ, ఆ క్లయింట్స్ ఎవరికైతే వాళ్ళ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో ఆ జనాలు అక్కడ వాళ్ళందరూ డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గించడం వల్ల వీళ్ళకి ప్రొడక్ట్ ఉన్న సర్వీసెస్ మన హెచ్సిఎల్ దగ్గర నుంచి తగ్గిపోద్ది అనమాట. సో ఓవరాల్ గా రెవెన్యూ కూడా తగ్గిపోద్ది, అలాగే స్పెండింగ్ కూడా తగ్గించారు, ఇలా ఓవరాల్ గా చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ నెగిటివ్ నెగిటివ్ అనమాట. కానీ ఇన్ఫోసిస్ చూస్తే ఏఐ రిలేటెడ్ గా పైలట్ కంప్లీట్ అయిపోయింది, ఎంటర్ప్రైజ్ అంటే ప్రొడక్ట్ లాంచ్ రెడీగా ఉంది, బిఎఫ్ఎస్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యి యూరోప్ స్టేబుల్ అయింది, అన్ని ఇప్పుడు చెప్పాం కదా అలాగ అనమాట. సో ఇది ఈ మూడు లార్జ్ క్యాప్స్ లో, ఈ మూడు లార్జ్ క్యాప్స్ లో ఇన్ఫోసిస్ ఒకటే కొంతలో కొంత బెటర్. కానీ ఇప్పుడు స్టాక్స్ అనాలిసిస్ చేస్తే మాత్రం ఇప్పుడు టీసీఎస్ తెద్దాం. ఫస్ట్ టీసీఎస్ లో
కంప్లీట్ డౌన్ ట్రెండ్. కంప్లీట్ అసలు ఎక్కడ ఆగట్లేదు స్టాక్ అసలు. అలా డౌన్ ట్రెండ్. ఇంకా నేనేమనుకున్నా అంటే యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇది లోవర్ లో హయ్యర్ లో కొట్టింది కదా, సో ఇక్కడ పైకి వెళ్తుంది, కానీ ఈ గ్రీన్ ముందున్న రెడ్ కన్నా పెద్దది రాలే. సో మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ గ్రీన్ పెద్దది వచ్చింది కదా, సో ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూగా పైకి వెళ్ళిపోయి ఇలా పైకి వెళ్తుంది అనుకున్నా, కానీ దాన్ని మళ్ళీ బీట్ చేసింది, ఈ సపోర్ట్ బీట్ చేసి ఫామ్ అయింది. ఇక్కడ ఈ గ్రీన్ కానీ ఈ రెడ్ కన్నా పెద్దగా వచ్చి ఉంటేనా అప్పుడు గ్యారంటీ ఇలా పైకి వెళ్తుంది, కానీ అది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఫాలో అవుతుంది. సో చూడాలి ఇంక ఇది ఎలా కంటిన్యూ అవుతుంది, ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది చూడాలి. కానీ పైనుంచి అయితే 50% దాకా ఫాల్ అయితే అయిపోయింది స్టాక్. సో ఇలాగే వేరే టెక్నికల్స్ పరంగా చూస్తే ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ కూడా అంతే, అన్ని సపోర్ట్స్ బ్రేక్ చేసి దీని మల్టీ ఇయర్ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసి కిందకు వచ్చింది. సో చూడాలి, ఇక్కడ కొంచెం రివర్సల్ లాగే అనిపిస్తుంది. మొన్న ఎర్నింగ్స్ తర్వాత కొంతలో కొంత ఇక్కడ రివర్సల్ లాగైతే అనిపిస్తుంది, కానీ చెప్పలేం, వీక్ గానే ఉంది. సో చూడాలి, మనకి ఇప్పుడు ఐటీ సెక్టర్ లో అంతగా ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్ అన్నిటికన్నా వీక్ క్వార్టర్ వచ్చింది కదా, సో హెచ్సిఎల్ టెక్ చూద్దాం. హెచ్సిఎల్ టెక్ అయితే అసలు ఆపర్చునిటీ లేదు. హెచ్సిఎల్ టెక్ కూడా దగ్గర దగ్గర 50% దాకా కిందన పడిపోయింది. ఇది కూడా ఇంకా కిందకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఈ కంపెనీలు మ్యాక్సిమం ఐటీ కంపెనీకి క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రూపీ ఫాలో అవ్వడం వల్ల. సో వీళ్ళ క్లయింట్స్ మ్యాక్సిమం ఫారెన్, యూఎస్, యూకే వీళ్ళే కదా, సో రూపీ పడడం వల్ల వీళ్ళకి ఎక్కువ వస్తుంది. కానీ వీళ్ళు రూపీ కాకుండా వీళ్ళకి వేరే రీజన్ అంటూ ఏమీ లేదు అడిషనల్ గా. సో ఏ రిలేటెడ్ గా వీళ్ళు ఇంప్రూవ్ అయితేనే తప్ప మార్కెట్ దీన్ని అప్రిషియేట్ చేస్తుంది. సో ఇప్పుడు కొన్ని వేరే కంపెనీస్ వైపు వెళ్దాం. మనం కవర్ చేసే నెక్స్ట్ కంపెనీస్ పర్సిస్టెంట్ లో అన్ని డబుల్ డిజిట్స్, అన్ని బాగానే ఉన్నాయి, గ్రోత్ పరంగా అన్ని బాగానే ఉన్నాయి. ఇంకోటి పర్సిస్టెంట్ కాన్ కాల్స్ లో ఏం చెప్పారంటే వీళ్ళు ఏ ఫస్ట్ స్ట్రాటజీ అనేది వీళ్ళు ఉన్నారంటే ముందు నుంచి ఏలో ఫోకస్ ఉన్నారు అని చెప్పారు. ఇంకా వీళ్ళ స్కేల్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఓకే, సో డెలివరీ అన్ని అవుతున్నాయి ప్రొడక్ట్స్ తాలూకా, క్లయింట్స్ తో పాటు అవన్నీ క్లయింట్స్ కి అవన్నీ నచ్చుతున్నాయి అన్నట్టు చెప్తున్నారు. సో క్లయింట్స్ కూడా ఎక్కడ ఫోకస్ చేస్తున్నారంటే క్లౌడ్. సో సేమ్ ఇదే మనం టీసీఎస్ దాంట్లో కూడా చూసాం. కానీ పర్సిస్టెంట్ దానికి రెడీగా ఉంది, దాంతో పర్సిస్టెంట్ ప్లస్ అవుతుంది, టీసీఎస్ ఇంకా ప్లస్ అవ్వట్లేదు. సో టీసీఎస్ నెక్స్ట్ లో ప్లస్ అవ్వచ్చు నెక్స్ట్ క్వార్టర్స్ లో, కానీ అప్పుడే కాదు. ఓకే, సో పర్సిస్టెంట్ చెప్పాలంటే బెటరే. సో పర్సిస్టెంట్ తాలూకా టెక్నికల్స్ చూద్దాం. పర్సిస్టెంట్ కూడా బాగానే కింద పడింది. పర్సిస్టెంట్కి వచ్చేసరికి పర్సిస్టెంట్ నేను ఫస్ట్ ఈ ట్రెండ్ లైన్ కి టచ్ అయితే బై చేసి ఉండి, ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో అప్పుడు నేను ఇంకా కంపెనీతో మళ్ళీ బై అయితే చేయలేదు. కానీ ఇది ఒక్కొక్క ఆపర్చునిటీ, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేస్తుంది. ఫామ్ చేస్తుంది, రిజల్ట్ బాగానే ఉంది, ఏ రిలేటెడ్ గా వీళ్ళు ప్రొడక్ట్స్ లాంచెస్ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. సో చూడాలి ఇది ఇప్పుడు ఇలా ఫామ్ చేస్తుందా, లేకపోతే దీన్నే సపోర్ట్ కింద ఫామ్ చేసి మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుందా. ముందు రెసిస్టెన్స్ దగ్గర ఫెయిల్ అయింది కదా, సో మళ్ళీ రెసిస్టెన్స్ అరౌండ్ 5500 రీచ్ అవుద్దా లేదా చూద్దాం. అది కానీ రీచ్ అయ్యి బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ దీని తాలూకా ఫ్యూచర్ ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్ళిపోద్ది. సో చూడాలి మనం, కానీ అంత ఫాస్ట్గా అయితే వెళ్ళదు, గ్యారంటీ ఒక 6 months అయినా టైం పడుతుంది. సో నెక్స్ట్ ఇంకో స్టాక్ మనకి నెక్స్ట్ కోఫోర్జ్ లో కూడా అన్ని డబుల్ డిజిట్స్, ఇంకా రెండు మీరు చూస్తే ట్రిపుల్ డిజిట్స్ గ్రోత్ కూడా ఉంది. సో ఈ ట్రిపుల్ డిజిట్స్ కూడా డైరెక్ట్ గా అలా వెళ్ళొద్దు, ఇది ఏంటంటే వీళ్ళు ట్యాక్స్ డెప్రిసియేషన్ పెట్టినట్టున్నారు. ఎందుకంటే సిగ్నిటీ అనే కంపెనీని అక్వైర్ చేశారు, ఎంకోరా అనే కంపెనీని అక్వైర్ చేశారు. సో మల్టిపుల్ కంపెనీస్ అక్వైర్ ఉండడం వల్ల ట్యాక్స్ డెప్రిసియేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దానివల్ల వీళ్ళకి యాడ్ ఆన్ అయింది. సో కానీ కోఫోర్జ్ చెప్పడం అనేది చాలా పాజిటివ్ ఉంది. కోఫోర్జ్ లో కూడా ఏ రిలేటెడ్ గా వీళ్ళకి ఎంకోరా తప్పించి వేరేది ఏమీ లేదు, కాకపోతే వీళ్ళకి ఉన్న ఆర్డర్ బుక్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఓకే, చాలా డీల్స్ గెలుచుకున్నారు అని చెప్పారు. బిఎఫ్ఎస్ఐ, సో బిఎఫ్ఎస్ఐ అందరూ ఇన్ఫోసిస్ కూడా ఇంప్రూవ్ అయింది అన్నారు, కోఫోర్జ్. సో ఇది మనం జెన్యున్ పాయింట్ అనుకుందాం. కోఫోర్జ్ ఒకదానికి ట్రావెల్ సెక్టర్ లో కూడా ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, సో చాలా ఎక్కువ రెవెన్యూ ట్రావెల్ సెక్టర్ లో వస్తుంది. సో అదొకటి ప్లస్, కోఫోర్జ్ కి ఇది ఒక ప్లస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు గమనిస్తే కోఫోర్జ్ కంప్లీట్ సర్వీస్, ఎంకోరా తప్పించి కోఫోర్జ్ కంప్లీట్ సర్వీస్ లో ఉంది మన టీసీఎస్. కానీ దానికన్నా ఇది ఎగ్జిక్యూషన్ బాగుంది. సో అది మెయిన్ మార్కెట్ ఎగ్జిక్యూషన్ నుంచి వస్తుంది. సో సేమ్ సినారియో ఉన్నా సరే, ప్రపంచంలో సేమ్ ఏ వల్ల ఇంత ప్రాబ్లం ఉన్నా సరే,
కోఫోర్జ్ మంచిగానే రెవెన్యూ జనరేట్ చేస్తుంది కానీ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ వీళ్ళు జనరేట్ చేయలేకపోతున్నారు. అందువల్ల ఏంటంటే కోఫోర్జ్ చాలా పాజిటివ్ అయిపోయింది ఇప్పుడు. సో కోఫోర్జ్ చూసుకుంటే కోఫోర్జ్ చూడండి అన్ని కంపెనీల కన్నా చాలా మంచి తన తాలూకా లోన్ నుంచి ఇక్కడ నుంచి తీసుకున్నా సరే తన తాలూకా లోన్ నుంచి 30% పైకి అయితే వెళ్ళిపోయింది విత్ ఇన్ 2 months. సో కో ఇవన్నిటికన్నా సో ఈ సపోర్ట్ యాక్చువల్ నేను ఇక్కడ వరకే పడుతుంది అనుకున్నాను, ఈ సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నా కానీ దానికన్నా కిందకి వెళ్ళిపోయి మంచిగానే పైకి వచ్చింది, ఎస్టిమేట్స్ బీట్ చేసింది. సో మాక్సిమం ఇది వెళ్ళిపోవచ్చు పైకి, కానీ ఇంకా ఒక 4 to 6 months ఆల్ టైమ్ హై రీచ్ అవ్వాలంటే అట్లీస్ట్ 4 to 6 months పడుతుంది సేమ్ పర్సిస్టెంట్ లాగే. సో చూడాలి మనం. సో ఇవన్నీ కంపెనీలతో పోలిస్తే బెటర్ ఆపర్చునిటీ పర్సిస్టెంట్, ఎప్పుడు చెప్పినట్టే పర్సిస్టెంట్, కోఫోర్జ్ గ్రోత్ పరంగా. డివిడెంట్ల గురించి మనం డిస్కస్ చేయము, ఓన్లీ గ్రోత్ స్టాక్స్ మనం కవర్ చేస్తాం. సో ఇంకొకటి రీసెంట్గా నేను కవర్ చేసిన స్టాక్ ఏంటంటే ఫ్రాక్టల్ కవర్ చేశాను కదా, ఐటీ మన ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ బట్టే ఫ్రాక్టల్ కవర్ చేసాం. దాని తాలూకు ఎర్నింగ్స్ కూడా బాగానే వచ్చాయి, డబుల్ డిజిట్ గ్రోత్, ప్రాఫిట్ అయితే ట్రిపుల్ డిజిట్ గ్రోత్, అంతా బాగానే ఉంది ఇయర్ ఆన్ ఇయర్. సో ఫ్రాక్టల్కి వచ్చేసరికి అన్నిటిగా ఇప్పుడు ఏ వల్ల అంత ప్రాబ్లం అవుతుంది కదా, ఫ్రాక్టల్కి ప్లస్ అనమాట. ఎందుకంటే వీళ్ళు పనిచేసే ప్రొడక్ట్స్ అన్ని ఏ రిలేటెడ్, ఇంకా అవి ఎంటర్ప్రైజెస్ లెవెల్లో కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ మంచి గ్రోత్ చూపిస్తుంది. సో అందువల్ల ఆ డిమాండ్ ఇంకా పెరుగుద్ది నెక్స్ట్. ఇంకోటి ప్రతి చోట ఇప్పుడు డేటా సెంటర్స్ ఇవన్నీ రావడం ఏంటంటే ఏ యూటిలైజేషన్ అనేది చీప్ అవుద్ది. ముందు కంపెనీలకి ఎంత కాస్ట్ అవుతుంది, ఇప్పుడు దానికన్నా తక్కువ కాస్ట్ అవుద్ది. సో ఇవన్నీ ఫ్రాక్టల్ కి ప్లస్ అవుతాయి అన్నమాట. కంపెనీస్ మాక్సిమం ఏకే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. సో ఇప్పుడు మీరు టీసీఎస్ లో కూడా ఏం చెప్పారు ఇక్కడ, టీసీఎస్ ఏఏ మాక్సిమం ఎంటర్ప్రైజెస్ అన్ని ఏఏ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి ఫ్రాక్టల్ రెడీగానే ఉంది, అటు పర్సిస్టెంట్ రెడీగా ఉంది, ఫ్రాక్టల్ కూడా రెడీగా ఉంది. కోఫోర్స్ తాలూకా అక్వైర్ చేసిన ఒక కంపెనీ ఉంది కదా ఎంకోరా, అది కూడా రెడీగా ఉంది. సో ఈ కంపెనీస్ కే ఎక్కువ ప్లస్ అవుతాయి వేరే కంపెనీస్ తో పోలిస్తే. సో మనం ఈలాంటి కంపెనీల్లో ఫోకస్ చేస్తే మంచిది. కొంచెం హై రిస్క్ కానీ హై రివార్డ్ కూడా ఉంటుంది, మనకి డివిడెండ్ తో పని లేదు, హై రిస్క్ హై రివార్డ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫ్రాక్టల్ ని గమనిస్తే సో ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ అయింది కొంత, అట్లీస్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే ఇక్కడ వరకు ఒక 10 to 15% రిటర్న్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ నుంచి పైకి వెళ్తుంది. ఒకవేళ ఇలాగే పైకి వెళ్తే ఇలాగే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 15% దాకా 14 to 15% మళ్ళీ రిటర్న్ జనరేట్. సో ఇది కొంచెం ట్రెండ్ అయితే పైకి వెళ్ళేలాగే ఉంది, కానీ స్లో, ఎందుకంటే ఐటీ ఓవరాల్గా ఐటీని నెగిటివ్గా చూస్తున్నారు. సో అందువల్ల ఏంటి మనకి ఏ రిలేటెడ్ ఐటీ సెక్టర్లో ఉన్న స్టాక్స్ కూడా నెగిటివ్గానే చూస్తారు అనమాట. హార్డ్వేర్ కాకుండా సాఫ్ట్వేర్ రిలేటెడ్ అన్ని మార్కెట్ అంతగా అప్రిషియేట్ చేయదు, కొంతమంది మాత్రం బయింగ్ చేస్తూ ఉంటారు. సో ఫ్రాక్టల్ అనేది ప్లస్ మళ్ళీ. సో ఓవరాల్ ఇప్పుడు మొత్తం పిక్చర్ అంతా గమనిస్తే పర్సిస్టెంట్, కోఫోర్జ్ అండ్ ఫ్రాక్టల్ ఈ 3 కంపెనీలు మనకి గ్రోత్ పరంగా ఫేవరబుల్. ఓకే, సో ఫ్రాక్టల్ తాలూకా హోల్డింగ్స్ చూద్దాం మనం. ఎఫ్ఐసి డిఎస్ హోల్డింగ్ ఎలా ఉందో చూద్దాం. సో ఎఫ్ఐస్ 40%, డిఎస్ 13%, పబ్లిక్ 20. సో ఈ రీసెంట్లీ లిస్టెడ్ కాబట్టి మన దగ్గర కంపేర్ చేయడానికి ఎక్కువ డేటా లేదు, కానీ బాగానే ఉంది. ప్రమోటర్స్ 16, కానీ ఓకే. సో నేను మొన్న ఒక స్క్రీనర్ చెప్పాను కదా మనకి హై గ్రోత్ మల్టీ బ్యాగర్స్ కావాలంటే, సో అందుకే దాంట్లో 30% పెట్టాను. అయినా సరే 16 కాబట్టి ఇది మనకి రాలేదు స్టాక్. అదే కానీ మనం 10 పెడితే ఈ స్టాక్ హైలైట్ అవుతున్నాం. సో మనం ఆ స్క్రీనర్ తో ప్లే చేయాలంటే ఈసారి మనం ఎఫ్ఐస్ 30 అబవ్ పెడితే అప్పుడు ఇది వస్తుంది. సో హై గ్రోత్ స్టాక్ అన్నట్టు. సో చూడాలి మన ఫ్యూచర్ ఎలా ప్లే అవుతాయి ఈ 3 స్టాక్స్. ఇది మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి, కంపేర్ చేసుకోండి ఎలా గ్రో అవుద్దో నెక్స్ట్ 1.5 month. అలాగే మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఒక పోర్ట్ఫోలియో మళ్ళీ కొత్తగా, అంటే ముందు ఒక వీడియో పెట్టాను 5 months లో పోర్ట్ఫోలియో ఎంత వచ్చింది రిటర్న్ అని చెప్పేసి. సో మళ్ళీ అలాంటిది ఒక కొత్తగా పోర్ట్ఫోలియో క్రియేట్ చేద్దాం, చెయ్యాలా వద్దా అంటే కామెంట్ చేయండి. సో ట్రై చేద్దాం క్రియేట్ చేయడానికి. థ్యాంక్ యూ, బై బై.